పాటు గతంలో వామన్ రావు గారి హత్య విషయంలో కూడా వామన్ రావు దంపతుల హత్య విషయంలో ఎవరున్నారో తెలిసి కూడా వాళ్ళకే టికెట్ ఇచ్చిర్రు. అండ్ లగిచెర్ల విషయంలో కూడా లగిచెర్ల దాంట్లో ఆ ఘటనలో ప్రధాన సూత్రధారులు ఎవరున్నారో వాళ్ళతో 72 సార్లు కేటీఆర్ మాట్లాడిర్రు అని. ఇవన్నిటికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇవే హత్య రాజకీయాలు చేస్తూ వస్తోంది అని. ఇప్పుడు పశుపతి గారు అన్నారు అంటే నేను నేను మరొకసారి అదే మాటను అంటున్నా. మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాం. ఈ 10 సంవత్సరాలలో హత్యా రాజకీయాలను కనుక ప్రేరేపిస్తే, హత్యా రాజకీయాలే చేస్తే, అధికారంలో ఉన్న వ్యక్తి అధికారంలో లేకుండా ఒక ఆత్మన్యూనతకు లోనై హత్యలను ప్రేరేపించే వ్యక్తులు ఈ దేశంలో మనం చాలా చూస్తున్నాం. ఓ 10 లక్షలు సుపారీ ఇస్తే నాన్ లోకల్స్ వచ్చి చంపేసి వెళ్ళిపోతారు. అదంతా పట్టుకొని అదంతా ఒక 6 నెలలు ఏడాది టైం పడుతుంది. నిజంగా అట్లాంటి హత్యలు ప్రేరేపించాలి, హత్యలే చేయించి నేను మళ్ళొకసారి చెప్తున్నా, సమస్యలకు పరిష్కారం హత్యలే అయితే ఈ సమాజం శ్మశానం అవుతుంది. అట్లాంటి పరిస్థితులు కరెక్ట్ కాదు. అట్లాంటి రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ చేయదు. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక నేపథ్యం ఉంది. ఇది రాయలసీమ ఫ్యాక్షనిజం కాదు. తెలంగాణ రాజకీయాలలో హత్య రాజకీయాలు ఎప్పుడు లేవు. లేని హత్య రాజకీయాలను కొని తెచ్చుకొని వాటికి రాజకీయ రంగులు పులిమి కొత్త వ్యక్తులకు నూతన వ్యక్తులకు ప్రేరేపణగా మనము వాటికి మార్గదర్శకంగా మాట్లాడేటువంటి పద్ధతిలో మనం వెళ్ళడం తప్పు. రాజకీయాలకు యువతను రానివ్వాలి, చదువుకున్న వాళ్ళని రానివ్వాలి, రాజకీయాల పట్ల గౌరవం కలిగించాలి. రాజకీయాలంటే ఒక సమాజానికి అవసరపడ్డ వ్యక్తులు ఈ రాజ్యాంగాన్ని నడిపించేటువంటి సిస్టమ్ అనేటువంటి విధానంలో మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది. ఇది కొంతమంది శ్రీమంతులది, కొంతమంది ధనవంతులది, కొంతమంది గన్నులు పట్టుకునే వ్యక్తులది అనేటువంటి సూచనలు మనం సమాజానికి ఇచ్చేటువంటి ప్రయత్నం మనం చేయకూడదు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నేపథ్యం నుంచి వచ్చి ఏ రోజు కూడా ఒకరు చనిపోవాలి, ఒకరు ఆహుతి కావాలి, ఒకరు అగ్నిజ్వాలలో మండాలి, రావణ కాష్టం కావాలని కోరుకోలేదు. అట్లంటే ఈ కాంగ్రెస్ లో ఈ రోజు ఈ నాయకులే ఉండేవాళ్ళు కాదు. ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉండేది. మనం ఒక బీఆర్ మంచి కావాలని కోరుకున్నాం, లేకపోతే ఒక రాయలసీమ ఫ్యాక్షనిజం పోవాలని కోరుకునే వ్యక్తులం. తెలంగాణలో ఆ సంస్కృతి రావాలనుకునే వాళ్ళం కాదు. ఇది నిజంగా చెప్తున్నా. నాకు ఆయన ఉత్సాహాన్ని ప్రదర్శించి రేవంత్ రెడ్డి గారిని మెప్పు పొందే కార్యక్రమం చేసిందో చేయలేదో నాకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కంకణం కట్టుకుని కూర్చున్నారు. ఒకరు హత్యా రాజకీయాలను లేస్తారు, ఒకరు పోస్టర్లను తీస్తారు, ఒకరు ముఖ్యమంత్రి పేరట మర్చిపోతారంట. 8 మా పార్టీలో మా అధినాయకుడిని కలవడానికి 8 గంటలు వేచి ఉన్న ఎమ్మెల్యేలుగా ఉండి 8 గంటలు వేచి ఉన్న వ్యక్తులు ఏకంగా మంత్రివర్గంలో చేరేసరికి ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోతారు. ఇట్లాంటి పరిస్థితుల్లో క్రమశిక్షణ రాహిత్యంగా ఆ పార్టీలో కొనసాగుతున్న వ్యక్తులు ప్రభుత్వాన్ని బదనాం చేసే పని, లేకపోతే ప్రతిపక్షాన్ని కవ్వించేటువంటి చర్యలు, సమాజాన్ని కవ్వింపు చర్యలకు పాల్పడి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదని వాళ్ళకి వినమ్ర విజ్ఞప్తి. ఇప్పటికే సరళ గారు లింగమూర్తి గారి భార్య ఇచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్ కాపీలో వారు ఏమని రాసిందంటే, ఈ భూ వివాదం వల్లనే నా భర్త చనిపోవడానికి కారణమైన పేర్లు రాసిస్తే 5గురిలో 4 అనేటువంటి వార్త నడుస్తుంది. 5గురిలో 2ని అరెస్ట్ చేసిండ్రు. అక్కడ డిఎస్పీ స్థాయి, ఏసీపీ స్థాయి అధికారులు పాత్రికేయుల సమావేశం పెట్టి ప్రాథమిక విచారణలో ఇది భూతగాదాలకు సంబంధించి హత్య జరిగిందంటే మీ జస్టిస్ పిసి గోస్ట్ కమిషన్ వేస్ట్ స్థాయిగా రేపటి నుంచి కాళేశ్వరము లింగమూర్తి గారు చనిపోతే ఇంకా మా పార్టీ అధినాయకుల పేరు మీద ఈ రేపటి నుంచి కాళేశ్వరము కమిషన్ పనిచేయదా? అరే ఎక్కడ ఉన్నారండి మీరు? ఎక్కడుండి మాట్లాడుతున్నారు? ఇది కాంగ్రెస్ పార్టీ మంత్రి గారు చేసినటువంటి పని వల్ల మా తమ్ముడు నగేష్ లాంటి వ్యక్తులు సమర్థించుకోలేనటువంటి పరిస్థితి. సో ఈ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పార్టీ, ఈ డిఫెండింగ్ ద పార్టీ. ఐ అప్రిషియేట్ హిమ్ అండ్ ఐ కంగ్రాచులేట్ హిమ్. అంతే తప్ప కానీ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి గొంతెత్తి మాట్లాడడానికి ఈ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీకి గొంతు లేకుండా చేసిండ్రు. అందరి గొంతులు కత్తిరించిండ్రు. ఈ హత్య పేరు మీద కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నిత్యం వార్తల్లో వ్యక్తిగా మిగిలిపోతున్నారు. ఆయన గద్గద స్వరంతోని సాఫీగా లేకుండా అసెంబ్లీలో మాట్లాడినా, అసెంబ్లీ బయట మాట్లాడినా
విషయాన్ని అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నా కూడా మధ్యలో కల్పించుకొని అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ అత్యుత్సాహం? ఎవరి కోసం? మీరు అంతిమంగా ఏం సాధించబోతున్నారు? మీకు ఇచ్చిన శాఖను పర్ఫెక్ట్ గా మీరు నిర్వర్తించండి. అది వదిలేసి మీరు ఇవన్నీ వదిలేసి పనికిమాలినటువంటి క్రమశిక్షణ రాహిత్యం కలిగినటువంటి నిబద్ధత లేని వ్యక్తులను మీరు వెంటేసుకొని ప్రత్యేక సమావేశాలు పెట్టడానికి ప్రేరణ చేస్తూ ముఖ్యమంత్రి గారికి పక్కలో బల్లెంలాగా తయారయ్యి పార్టీని నిలబడకుండా చేసే పనులు మీరే చేస్తున్నారు. కాబట్టి ఈ పనులు చేయకుండా పాలన మీద శ్రద్ధ చూపించి దోషులైన వ్యక్తులను సరళ గారి కుటుంబాన్ని ఆదుకోండి. కాంపెన్సేషన్ వీలైతే ప్రకటించండి. అక్కడ గండ్రా సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులే, బిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కూడా గారు. గండ్రా వెంకటరమణారెడ్డి గారి అజమాయిషి పోలీస్ అధికారుల పైన అంతకంటే చెల్లుబాటు కాదు. అది అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలదే పైచేయిగా ఉంటది. కాబట్టి మీ ప్రభుత్వం ఉంది, మీ ఎమ్మెల్యే ఉన్నాడు. మీరు మాట్లాడుతున్నటువంటి వెర్రి మాటలు పక్కన పెట్టేసి ధర్మం న్యాయం మాట్లాడే ప్రయత్నం చేయండి. సమాజంలోకి, ఈ రాజకీయాల్లోకి కొత్త రక్తాన్ని ఎక్కియండి. యువతను ఆహ్వానించండి. ఈ హత్య రాజకీయాల పేరిట భయభ్రాంతులకు యువ రాజకీయ నాయకులకు భయాన్ని కలిగించే విధంగా రాజకీయాలకు దూరం చేయొద్దని మళ్ళొకసారి నేను యోయో వేదికగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. న్యాయపరమైనటువంటి సత్వరమే దీనిపైన న్యాయ విచారణ జరగాలి. బాధితులు శిక్షకు గురి కావాలి. ఆ కుటుంబానికి న్యాయం జరగాలని మీ వేదికగా, యోయో వేదికగా, మన యోయో ఖచ్చితంగా అందరు చూస్తారు, ఎన్ఆర్ఐలు కూడా చూస్తారు. కాబట్టి కాంగ్రెస్ ను సమర్థించిన మిత్రులారా, ఎన్ఆర్ఐకి వస్తే కోమటిరెడ్డి గారికి మీరు చాలా పెద్ద స్వాగతం పలికిండ్రు. మీరు కూడా ఆయనకి హితవు పలకండి వారికి కొంచెం. ఎందుకంటే ఇట్లాంటి ఈ పనికి అంటే పసలేని అంశాలను తీసుకొచ్చి రాష్ట్ర రాజకీయాలకి, ప్రతిపక్షాలకు రంగు పులిమిత వారికి వచ్చేటువంటి ప్రయోజనం సున్నా అని మళ్ళొకసారి నేను యోయో వేదికగా చెప్తున్న మిత్రులారా. మీరు అబ్రాడ్ లో ఉండి చాలా బిఫోర్ ఎలక్షన్స్ కోమటిరెడ్డి రెడ్డి గారికి మీరు చాలా అనేక రకాలుగా ఆయనకి మీరు ఉపయోగపడ్డారు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం సజావుగా సాగేటందుకు, ఆయన సహకరించేటందుకు హితవు చెప్పండి. అంతేగాని బిఆర్ఎస్ పార్టీని హత్యలని లేకపోతే వేరే అంశాలు బురద రుద్దుకొని వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి కొనగూరే ప్రయోజనం సున్నా, ప్రభుత్వానికి కొనగూరే ప్రయోజనం ఇంకా సున్నా. మీరు అభివృద్ధి మీద శ్రద్ధ వహించాలి తప్ప ఇట్లాంటి పనికిమాల ప్రెస్ మీట్లు పెట్టి నిబద్ధత లేని వ్యక్తులతో కలిసి ఉండి మీ నిబద్ధతను పోగొట్టుకోవద్దని మళ్ళొకసారి నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ హితవు పలుకుతున్నాను. శ్రీనివాస్ గారు, ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం మాట్లాడారు అనే విషయం కొంచెం పక్కన పెడితే, ఇందాక నాగేష్ గారు చెప్పిన విషయం కూడా ఏంటి అంటే, లింగమూర్తి గారి విషయంలో ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యుల సాక్ష్యాలు కీలకం కాబట్టి వాళ్ళ భార్యనే ఈ కాళేశ్వరం అవినీతి మీద జరుగుతున్నందువల్లే మా భర్త హత్య జరిగింది అనేది ఆవిడ చెప్తున్న స్టేట్మెంట్. విజిత గారు, ఇప్పుడు నేను చెప్తున్నా, ఇట్ ఈస్ ఎ ప్రైమరీ లిటరల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఏసీపీ ఆఫ్ భూపాలపల్లి. సరళ గారు ఇచ్చిన కంప్లైంట్ లో మనం చర్చించుకుంటున్నాం. మిత్రుడు నగేష్ గారు చెప్పినటువంటి అంశము దాంట్లో లేదు. నిజంగా కాళేశ్వరంలో ఏదైనా అవకతవకలు జరిగినాయని వారు కనుక కంప్లైంట్ ఇచ్చి కేసు వేసి ఉంటే ఉండవచ్చుగాక, వారు వేసిన కేసుకు బిఆర్ఎస్ పార్టీ పెద్దలు భయపడిపోతారంటే నవ్విపోదురు. ఎందుకు అంటే చట్టాన్ని నమ్ముకొని, ఎందుకండి నేను అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే పెద్దదానండి? జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కంటే లింగమూర్తి గారు బలమైన వ్యక్తి అనండి? అది ఏం నాకు అర్థం కాదు. ఏది నోటుకొస్తే అది మాట్లాడేమైనా? హూ ఇస్ మిస్టర్ కేసీఆర్ అండ్ హూ ఇస్ మిస్టర్ కేటీఆర్? అరే, ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ద టాలెస్ట్ పీపుల్ ఆఫ్ ద స్టేట్ అండి. అరే, ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఒక లింగమూర్తి గారిని చట్టపరంగా ఎదుర్కోలేనికుండా ఆయనను చంపేసి కేసులో గెలిచిపోదామని అనుకుంటారా? రేపు జస్టిస్ ఘోష్ గారి పరిస్థితి ఏంది? మరి ఆయనకి ఏ భద్రత కల్పించి నడిపిస్తారు ఏంది రేపు పొద్దున? అరే ఏమండి, నాకు అర్థం కాదు. ఎక్కడికి వెళ్తున్నాం? ఏం మాట్లాడుతున్నాం మనం? చంపేసిండ్రు బిఆర్ఎస్ పార్టీ అంటారు. బిఆర్ఎస్ పార్టీ చంపడానికి
అక్కడ గండ్ర సత్యనారాయణ గారు మీ ఎమ్మెల్యే ఉన్నారండి. అరే ఈ ప్రభుత్వ అధికారంలో కూడా లేరు కదా అక్కడ. ఇంత నోటికి వచ్చినట్టు మాట్లాడితే నేను ఇంకా అంటే అన్పార్లమెంటేరియన్ లాంగ్వేజ్ మాట్లాడద్దు. అసలు ఎట్లా మాట్లాడతారు? మన మాటలకు బలం చేకూరాలి, మన మాటలు సమాజం నమ్మాలి, మన మాటలు మన పార్టీ వాళ్ళు నమ్మాలి, మన మాటలు ఆ కుటుంబానికి స్వాంతన చేకూర్చాలి. అంతేగాని దీంట్లో రాజకీయాలు వెతుక్కుంటే ఎట్లా అండి? ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. ప్రభుత్వంలో ఉన్నారు కదా మీరు ఒక మంత్రి అండి, క్యాబినెట్ మినిస్టర్. మీ సీఎం కార్యాలయము ఆ యొక్క సంఘటన పట్ల పూర్తి స్థాయిలో నిఘానేత్రం వహించి చూస్తుంది. మీరు ఎట్లా మాట్లాడతారండి ఒక మంత్రిగా? బీఆర్ఎస్ పార్టీ నిజంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉంటే రేపొద్దున మీరు తేల్చకపోతే మీరు ప్రజల ముందు దోషిగా నిలబడతారు. అది ఆలోచించాలి కాంగ్రెస్ పెద్దలు, మంత్రి గారు అది ఆలోచించాలి. మీ మాటలు చాలా బలమైనవి. మీ ఒక బచ్చు శ్రీనివాస్ కాదు కదా, కోమటిరెడ్డి గారు మాట్లాడుతున్నారు. లేదా చర్చా వేదికలకు వచ్చి నేను మాట్లాడేసిపోతా అంటే కుదరదు. ఆయన ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి కదా, వారు ఎట్లా మాట్లాడతారండి? బీఆర్ఎస్ పార్టీ అధినేత కేటీఆర్ గారు చేపించిండ్రు, ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రు. యు అరెస్ట్ హిమ్, చేయండి, అరెస్ట్ చేయండి, చూద్దాం. మీరే కరెక్ట్ అయితే అరెస్ట్ చేయాలి, మరి ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. మరి ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు కాలే కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద? ఇప్పుడు చేసిండ్రు కదా హైదరాబాద్ లో పంచగుట్టాలో చక్రధర్ గారు ఆయనను ఏదో చేసిండ్రని ఇంకెక్కడో కేసులు పెట్టించారు కదా. మీరు జైల్లోకి వెళ్తే, కాంగ్రెస్ పెద్దలు జైలుకి వెళ్తే, బీఆర్ఎస్ నాయకులు అధిష్టానంలో ఉన్న పెద్దలందరూ జైలుకి వెళ్ళాలని కోరుకుంటున్నారా? ప్రజల ముందు మేమే కాదు మీరు కూడా జైలుకి వెళ్ళిరని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఇదే మన రాజకీయాలను నేర్పియాల్సింది. చట్టం తన పని తను చేసుకొని పోవాలి కదా. చట్టం ఎవరు చుట్టం కాకూడదు కదా. సామాన్యునికి ఒక చట్టం, పెద్దలకు ఒక చట్టం, పేదోడికి ఒక న్యాయం ఉండకూడదు కదా. మరి ఏం చేస్తున్నారు మీరు? నిగ్గు తేల్చాల్సినటువంటి వ్యక్తులే నిస్సిగ్గుగా మాట్లాడితే ఎట్లా అండి? ఏమైపోతారు మాలాంటి వాళ్ళు? భయపడిపోతాం కదా రేపు పొద్దున. అరే రాజకీయాలు మాకెందుకు, మమ్మల్ని ఎవరో చంపేస్తారని. ఈ రోజు బీఆర్ఎస్ చంపినట్టు, రేపు కాంగ్రెస్ చంపినట్టారు. అంటే ఒకరికొకరు చంపుకుంటారానండి? How the young people will sustain in the political system? What is the message you are giving to the society? This is not, we are not expecting. It is very sad and it is very bad experience. ఇది కరెక్ట్ కాదండి. Personally it is highly condemned statement of Mr. Minister. మినిస్టర్ గారి ఇదైతే ప్రెస్ మీట్ ఉందో ఇది 2వ పేజీలో వచ్చిందండి ప్రధాన పత్రికలలో. ఏంది ఇది కాదు ప్రజలు కోరుకుంటుంది. మేము కోరుకుంటుంది మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ఒక సుభిక్షమైనటువంటి తెలంగాణ కావాలి, ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించాలి, ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించాలి, నల్గొండలో సస్యశ్యామలం కావాలి, కృష్ణా జలాలు పూర్తిగా వినియోగపడాలి. ఇది కదా మేము కోరుకుంటుంది. ఇవి వదిలిపెట్టేసి హత్య రాజకీయాలు మాట్లాడడం, కక్షల గురించి మాట్లాడడం నిజంగా తప్పు. మీరు ఎందుకు భూపాలపల్లి వెళ్ళలే? మంత్రి గారు హైదరాబాద్ లో కూర్చొని ఎందుకు మాట్లాడుతున్నారు? కనీసం మీ మంత్రి సత్యనారాయణ గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించిండ్రా? మీరు ఏ విధంగా కాంపన్సేట్ చేయబోతున్నారు? బీఆర్ఎస్ ని బ్లేమ్ చేసుకుంటారా? చూద్దాం, మరి వేచి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇప్పటికైనా నేను మళ్ళొకసారి యోయో వేదిక కోరుకునేది ఒకటే, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. తప్పు చేసిన వ్యక్తులు ఎంత పెద్దవాళ్ళైనా శిక్ష పడాలి. రైట్, మీరు ఇందాకే చెప్పారు ఒక మంత్రి స్థాయిలో ఉండి తొందరపడి అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వటము అనేది కరెక్ట్ కాదు అనేది. ఎంతవరకు మాట్లాడారు వెంకటరెడ్డి గారు అంటే, డైరెక్ట్గా ఇది గండ్ర వెంకటరమణారెడ్డి గారే చేపించారు, ఆయన లొంగిపోవాలని కేసీఆర్ గారు ఆదేశించాలి అని. సో దీనికి గండ్ర వెంకటరమణారెడ్డి కూడా స్పందించారు. ఆయన కూడా ఏ ఆధారాలతో మమ్మల్ని దోషులుగా చిత్రీకరిస్తున్నారు అనే విషయం నిజంగా ఏ ప్రూఫ్స్తో వెంకటరెడ్డి గారు మాట్లాడారు అనుకోవాలి. అదేనండి పోలీసులు చేయాల్సిన పని మంత్రి గారు చేస్తున్నారు. పోలీసులు తేల్చిండ్రు, అక్కడ తేల్చేసిండ్రు. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై, అంటే ఇది ప్రేరేపిత చర్య, బీఆర్ఎస్ ప్రేరేపిత చర్య కాదు అని ఇప్పటికే తేల్చిండ్రు ప్రాథమిక విచారణలో. ఇప్పుడు ఏం మాట్లాడతారు రేపు? డెఫినెట్ గా ఈ అంశం పైన మంత్రి గారు స్పందించాలి రేపు పొద్దున. ఈ రోజు మా జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారు తెలుసా? అసలు ప్రెస్ మీట్ లో పాత్రికేయులు అందరూ కూడా, సార్ మంత్రి గారి పట్ల మీరు ఏం మాట్లాడుతారంటే, మేము ఆయన అసలు మంత్రి గారే చూడట్లేదండి అన్నారు. నేను చాలా బాధపడ్డా, నేను వాళ్ళ సహచర మిత్రుడిని ఆ విధంగా మాట్లాడినందుకు.